Welcome to Navigator 2763 question and answers. First question: I am doing an SIP in Tata Small Cap Fund, but it has been negative for the last 4 months. What should I do? టాటా మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ మంచి గ్రోత్ ఉన్న ఫండే, కానీ లాస్ట్ 6 months నుంచి మనకి మార్కెట్ యొక్క కండిషన్స్ నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి మీకు లాస్ట్ 4 months నెగిటివ్గానే చూపిస్తుంది. కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ మనం స్మాల్ క్యాప్ ఫండ్ ఎంచుకున్నామంటేనే 5 to 7 years అందులో ఉండగలగాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఎస్ఐపిస్ ఆపవలసిన అవసరం లేదు. మరియు ఇంకా ఏమైనా మీ దగ్గర ఫండ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొంచెం అడిషనల్గా కూడా యాడ్ చేసుకునే మంచి సదవకాశంగానే భావించవచ్చు. మార్కెట్స్లోకి వచ్చామంటే మనం మినిమం 5 to 7 years ఉండాలి. ప్రతి మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ వెంటనే రిటర్న్స్ రావాలని మనిషి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. మీరు 4 monthsకే కంగారు పడి ఏదో అయిపోతుంది అనుకుని దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకేమైనా ఎక్స్టర్నల్ ఫండ్స్ ఉంటే ఒక 5,000 10,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి. యావరేజింగ్ ది ఓల్డ్ ఎన్ఏవి. మన సెకండ్ క్వశ్చన్: పీపీఎఫ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి, 7.1%కి తగ్గించారు, కాబట్టి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. పీపీఎఫ్ అనేది ఒక లాంగ్ టర్మ్ యొక్క ఇన్వెస్ట్మెంట్. దాంట్లో మనము క్వార్టర్ టు క్వార్టర్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంటే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది గ్యారంటీడ్ ఇన్కమ్ ఇందులో, మరియు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంతా ట్యాక్స్ ఫ్రీ. చివరిలో మనకి ఎటువంటి ట్యాక్స్ కట్ చేయరు. అందులో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే పీపీఎఫ్ అమౌంట్ని ఏటీసీలో చూపించుకొని కొంచెం ట్యాక్స్ రిబేట్ పొందవచ్చు. ఒకవేళ మనం 10% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 7.81% ఎఫెక్టివ్ అవుతుంది. అదే 20% బ్రాకెట్లో కనుక ఉన్నట్లయితే 8.52 ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అయింది. కావున క్వార్టర్ టు క్వార్టర్ సమ్ 0.01%, 0.005% వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. పీపీఎఫ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో కంటిన్యూ ది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్. మన యొక్క మూడవ ప్రశ్న: లోయెస్ట్ రిస్క్ స్టాక్స్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే కొంచెం లోయెస్ట్ రిస్క్ ఉంటుంది. అవి ఏమేంటి అంటే ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి, పిడిలైట్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఐటీసీ, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ, డీమార్ట్, సన్ ఫార్మా, M&M, డిఎల్ఎఫ్, ఇలా బ్లూ చిప్ కంపెనీస్, ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్, ఇవన్నీ తీసుకుంటే కొంచెం లోయెస్ట్ రిస్క్గా ఉంటాయి. కానీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా సలహా తీసుకొని మీ యొక్క ఆర్థిక సలహాదారు యొక్క సలహా తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఒక్కొక్క స్టాకు 2 yearsకి పర్ఫామ్ చేస్తుంది, ఒక్కొక్కటి 3 yearsకి పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేస్తూ అన్ని స్టాక్స్లో కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్లో కనుక ఉన్నట్లయితే మంచి లాభాలు పొందవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.